చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జర్నలిస్టులు మరియు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు సోదరులందరికీ కూడా ప్రత్యేక స్వాగత సమాచారం తెలియజేసుకుంటూ మరి ఈ సొసైటీ ఇటీవలే ఆవిర్భవించింది. ఒక మంచి సదుద్దేశంతో నగరంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ కూడా రామానురాగాలకు అతిథులుగా అందరినీ కూడా ఒకే చోట చేర్చాలని నిర్ణయించి ఈ నెల 19 నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఇది ఒక మతానికే లేకపోతే కులానికో సంబంధించింది కాకుండా ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి మతాలకు కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలి. ఎందుకంటే యాక్చువల్గా డిసెంబర్ మాసం వచ్చిందంటేనే మనకన్నీ కూడా వరుస పండుగలు. క్రిస్మస్ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. మరి అటువంటి పండుగతో ప్రారంభమై మరి సంక్రాంతి వరకు కూడా వరుసగా ఈ పండుగలన్నీ జరుగుతుంటాయి. అందులోనే క్రిస్మస్ వచ్చిందంటే క్రైస్తవ సోదరులతో పాటు మొత్తం అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులకు మతాలకు కూడా ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది. మరి మానవాళిని ప్రత్యేకంగా యేసుక్రీస్తు బోధనలు ఎంతగా ప్రభావితం చేసే మనందరికీ తెలుసు. మరి అటువంటి మహనీయుల కోసం ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సొసైటీ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు అవసరమైన సలహాలు సూచనలు అన్నీ కూడా నేను మా అధ్యక్షుడు శ్యాంబాబు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నా మిత్రుడు సోదరుడు డేవిడ్ గారికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేసేందుకు కృషి చేస్తాను. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కారణం వేరేగా ఉండడంతో దయచేసి వైజాగ్ క్రిస్టియన్ కల్చరల్ సొసైటీ అనే ఒక సంస్థను మేము ఏర్పాటు చేశాము. ఈ సంస్థ ద్వారా ఏంటంటే క్రైస్తవుల్లో కూడా యువకుల్లోనైతేనేమి అందరిలో కూడా మంచి ప్రతిభ కలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఈ సంకల్పంలో భాగంగా 19వ తారీఖుని ఎన్ఏడి కొత్త రోడ్లోని ఎన్ఏడి కమ్యూనిటీ ఆడిటోరియంలో ఈ క్రిస్టియన్ లఘునాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు ఒక మెగా సెలబ్రిటీ క్రిస్మస్ అనే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం. ఈ సెలబ్రిటీ క్రిస్మస్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి.